బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలహీనపడింది. ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఏమైనా వర్షాలు కురుస్తాయా? లేదా? తెలంగాణకు సంబంధించి వాతావరణం ఎలా ఉండబోతుందో మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు వాయుగుండంగా మారిందని చెప్తున్నారు. సో, దీని ప్రభావం తెలంగాణపై ఏ విధంగా ఉండబోతుంది? ఏమైనా వర్షాలున్నాయా? మనకి ఈ దిత్వా తుఫాన్ అనేది మనకి ఈ శ్రీలంక ప్రాంతంలో ఉన్నప్పుడు, శ్రీలంక తీరంలో ఉన్నప్పుడు కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువుంది. ఆ తర్వాత ఇది అప్పర్ లాటిట్యూడ్స్‌లోకి మనకి తమిళనాడు తీరం దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి పెద్దగా మనకి ఈ సీ వాటర్ టెంపరేచర్ అనేది మనకి ట్రాపికల్ సైక్లోన్‌కి అది ఫర్దర్‌గా ఇంటెన్సిఫై అవ్వటానికి ట్రాపికల్ సైక్లోన్స్‌కి మనకి ఈ సీ వాటర్ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 27 డిగ్రీలు ఆ పైన ఉన్నప్పుడు మనకి ఈ మెయిన్‌గా సీ వాటర్ నుంచి ఎనర్జీ డెరైవ్ అయ్యి సిస్టమ్ ఇంటెన్సిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది అప్పర్ లాటిట్యూడ్స్‌లోకి ప్రవేశించిన తర్వాత అటువంటి పరిస్థితులు అంత అనుకూలంగా లేనందున గ్రాడ్యుయల్‌గా ఇది మనకి బలహీనపడిపోయింది. ఈరోజు ఉదయానికి మనకి ఇంచుమించు నెల్లూరుకి దక్షిణ ఆగ్నేయంగా సుమారు ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఇది బలహీనపడి వాయుగుండంగా కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో ఇది మరింత వీకెన్ అయిపోయి ఈవెన్ లో ప్రెషర్ మనకి తీవ్ర అల్పపీడనంగా కూడా మారి గ్రాడ్యుయల్‌గా వీకెన్ అయిపోయే అవకాశం ఉందండి. సార్, ఇది తీరం దాటే అవకాశం లేదు. సముద్రంలోనే బలహీనపడుతుందా? ఇది తీరాన్ని దాటటం లేదు. ఇది తీరానికి ప్యారలల్‌గా వెళ్తూ మనకి గ్రాడ్యుయల్‌గా వీకెన్ అయిపోతుంది. సో, ఇది తీరాన్ని దాటే సమస్య పెద్దగా ఉండదండి. సార్, దీని ప్రభావం తెలంగాణపై ఎలా ఉండబోతుంది? దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఏమైనా వర్ష సూచన ఉందా? తెలంగాణ మీద మనం కూడా నిన్న, ఈరోజు దీని ఇంటెన్సిటీ ఎట్లా ఉంటుందంటే సీ వాటర్ టెంపరేచర్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్‌గా ఎట్లా ఉన్నవనేది అంత మనకి సీ వాటర్‌లో అబ్జర్వేటరీస్ తక్కువుంటాయి. ఓన్లీ శాటిలైట్ వల్ల డేటా వస్తుంది. సో, మనకి ముందు జాగ్రత్త చర్యగా మనము నిన్న, ఈరోజు కూడా మనకి కొన్ని దక్షిణ జిల్లాల్లో హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్ కూడా పెట్టడం జరిగింది. అయితే దీని ప్రభావం పెద్దగా లేనందున ఇది గ్రాడ్యుయల్‌గా వీకెన్ అయిపోయింది. మనకి నిన్న తెలంగాణలో కూడా చూసినట్టయితే 1 సెంటీమీటర్ బిలోనే మనకి కొద్దిపాటి వర్షాలు ఇటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాదు, అట్లాగే ఇటు నారాయణపేట, ఈ మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక 4-5 వర్షాలే, లో ఇంటెన్సిటీ వర్షాలే పడినాయి. అయితే ఇది అల్పపీడనంగా ఉండి ఇంకా తీరానికి దగ్గరగా ఉంది కాబట్టి ఈరోజు కూడా కొంచెం క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి ఈ దక్షిణాన ఉన్న జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలకి ఈరోజు కూడా అవకాశం ఉంది. సో, ఈరోజు రేపు కూడా మన దక్షిణంలో ఉన్నటువంటి ఈ సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబాబాదు, ఈ ఖమ్మము, ఈ ప్రాంతంలో లైట్ రెయిన్స్‌కి మటుమే మనము వార్నింగ్ ఏం లేదు. లైట్ రెయిన్స్ యొక్క సూచిక పెట్టడం జరిగింది. సరే, హైదరాబాద్‌కి సంబంధించి కూడా నిన్న సాయంత్రం చిరుజల్లులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పారు. ఈరోజు ఎలా ఉండబోతుంది? ఈరోజు కూడా సాయంత్రం సమయంలో కొద్దిగా రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. పెద్ద వర్షపాతానికి ఛాన్స్ లేదు. అయితే క్లౌడీనెస్ ఉండి ఇది కొంచెం తీరానికి దగ్గరగా లో ప్రెషర్ వచ్చినప్పుడు ఏంటంటే మాయిశ్చర్ కొంచెం మనకి అక్యుములేషన్ అయ్యే అవకాశం ఉన్నందున ఈ సాయంత్రం కూడా మనకి కొద్దిగా మేఘావృతంగా ఉండి అక్కడక్కడ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కొద్దిపాటి జల్లులకైతే అవకాశం ఉంది. సార్, ఒకవేళ ఇది తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లయితే తెలంగాణపై ప్రభావం ఉండేదా? తీరాన్ని అంటే తుఫానుగా దాటినట్టయితే మనకి ఈ విండ్స్ అవి కూడా ఎక్కువ వస్తాయి. అట్లాగే దాంతోపాటు మాయిశ్చర్ అక్యుములేషన్ కూడా మరింత ఎక్కువ ఉండి మనకి యాక్చువల్ వర్షాలు ఉండే అవకాశం ఉండింది. అందుకనే మనం ఇది ఏ స్థాయిలో దాటుతుంది అన్నది నిన్నంత స్పష్టత లేనందున మనం దక్షిణంలో ఉన్న జిల్లాలకి నిన్న హెవీ రెయిన్‌ఫాల్ వార్నింగ్ పెట్టడం జరిగింది. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైయెస్ట్ రెయిన్‌ఫాల్ ఒక 12 సెంటీమీటర్లే వచ్చింది. అలాగే తమిళనాడులో కూడా నిన్న 6 సెంటీమీటర్లే వచ్చింది. సో, ఇదేంటయిందంటే పైకి వచ్చిన కొద్దీ మనకి ఈ సముద్ర జలాల్లో అనుకూల వాతావరణం లేనందున గ్రాడ్యువల్‌గా వీకెన్ అయితున్నట్టే మనకి తెలుస్తుంది. ఈవెన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్దగా రెయిన్స్ లేవు. ఈరోజు కూడా కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా లైట్ రెయిన్స్‌కే వాళ్ళు కూడా వార్నింగ్ పెట్టడం జరిగింది. ఓకే. సార్, మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఈ చలి తీవ్రత ఎలా ఉండబోతుంది? మనం చూసుకోవచ్చు, నిన్న అంటే గత 3 రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈరోజు కాస్త తక్కువ ఉంది. ఎలా ఉండబోతుంది నెక్స్ట్ డే? మనకి ప్రస్తుతం ఈ సిస్టమ్ దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం మాయిశ్చర్ విండ్స్ అనేవి స్టిల్ వస్తుంటాయి. క్లౌడీనెస్ కూడా ఉంటుంది. అలాగే మనకి నార్దర్లీ విండ్స్ కట్ ఆఫ్ అయినాయి. ఈ సిస్టమ్ యొక్క ప్రభావం ఉన్నంత వరకు దీనివల్ల మనకి వర్షాలు పడకపోయినప్పటికీ మనకి ఉత్తరాది నుంచి వచ్చే గాలులు మనకి మధ్యప్రదేశ్ ప్రాంతంలో కట్ ఆఫ్ అయినాయి. సో, ఈ సిస్టమ్ పూర్తిగా డై డౌన్ అయిపోయిన తర్వాత
తర్వాత మనకి మళ్ళీ ఉత్తరాది నుంచి గాలులు అనేది చలిగాలులు. ప్రారంభమవుతాయి. చలిగాలులు అనేది ప్రారంభమవుతాయి. సో, మరొక 3 రోజుల వరకు టెంపరేచర్‌లు ఇంచుమించుగా ఇదే రేంజ్‌లో మనకి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ ఒక్కచోట మనకి బిలో 10 డిగ్రీస్ పోయింది. 9 డిగ్రీస్ రికార్డ్ అయింది. మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 11-18, 19 డిగ్రీల వరకు కూడా ఇంకా మినిమమ్ టెంపరేచర్‌లు కొనసాగుతున్నాయి. వచ్చే 2, 3 రోజులు కూడా ఇంచుమించుగా ఇదే స్థాయిలో ఉండి, ఈ సిస్టమ్ పూర్తిగా డై డౌన్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఉత్తరాది గాలులు మనకి ఉత్తర వాయువ్య దిశ నుంచి అలాగే ఉత్తర దిశ నుంచి చలిగాలులు అనేవి ప్రవేశిస్తాయి. దానికి తోడు క్లౌడీనెస్ కూడా రాత్రులప్పుడు క్లౌడీనెస్ లేనప్పుడు మనకి రేడియేటివ్ కూలింగ్ వల్ల మనకి కూడా ఇక్కడ కూలింగ్ ఉంటుంది. సో, ఈ రెండిటి వల్ల ఈ 2 పరిణామాలు సంభవించడానికి మరొక 3-4 రోజుల తర్వాత మళ్ళీ మనకి చలి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ. చూసారు కదా! ఈ తుఫాను ప్రభావం వల్ల తెలంగాణకు సంబంధించి కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా 3 రోజుల వరకు కూడా చలి తీవ్రత తక్కువగా ఉండి తర్వాత క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండి తెలుగు హైదరాబాద్.